హాయ్ అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నా సబ్స్క్రైబర్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. ఇగో చూస్తున్నారు కదా, ఇది గేట్వే ఆఫ్ ఇండియా అండి. 100 ఏళ్ళు పూర్తయింది ఇది నిర్మించి. ఇది 1911లో స్టార్ట్ చేశారు. 1924లో పూర్తయింది. అయితే మనం ఈరోజు దాన్ని తర్వాత టాటా గ్రూప్ వాళ్ళ తాజ్ హోటల్ని మీకు చూపించాలనుకుంటున్నాను. దానికోసం నేను వైజాగ్ నుంచి ముంబై వచ్చానండి. ముంబైలోని ఇదే కాదు, చాలా మంచి మంచి ప్రదేశాలు అన్నీ చుట్టుపక్కల అన్ని వెళ్ళాలన్నీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ముంబైలోని ప్రయాణం చేసేటప్పుడు వేసి చూసారా అండర్ గ్రౌండ్ నుంచి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. నాకు ఎంత బాగా నచ్చి ఈ ప్రయాణము చక్కగా ఉన్నాయండి. చాలా లాంగ్ జర్నీ. మరి మనము ముంబై అయితే మనము వెళ్ళిపోదాము. ఓకేనా? మాతో నటుగా మీరే వచ్చేయండి. ఇది అయితే గేట్వే ఆఫ్ ఇండియా 1911లోని మా బ్రిటన్ రాజు జాక్సీ రాణి మేరీ మన భారతదేశానికి వచ్చేటప్పుడు అది నిర్మాణం స్టార్ట్ చేశారండి. ఎలా వచ్చారో అలాగే తిరిగి అదే గేట్వే ఆఫ్ ఇండియా నుంచే వాళ్ళు 1948లో వెళ్ళిపోవడం అయితే జరిగింది. మన బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది మన స్వతంత్రం వచ్చిన తర్వాత. చూస్తున్నారు కదా, ఇది బ్రిడ్జి ఎంత బాగుందో, అందంగా ఉంది కదా. ముంబైకి ఎంట్రన్స్ ముందే అండి తగులుతుంది. చాలా బాగుంది. ఇది చూడడానికి చక్కగా ఉంది. ప్రయాణం చాలా బాగుందనే చెప్పాలి. అయితే ముంబై చాలా ధనిక దేశం అండి. చాలా అందంగా కూడా ఉంటుంది. లైఫ్లో ఒక్కసారైనా సరే చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఓకేనా? ఈ గేట్వే ఆఫ్ ఇండియా కోసం చెప్పాలంటే ఒకప్పుడు అక్కడ గోడ ఉండేదండి. సముద్రం మీద నుంచి ఓడల ద్వారా రవాణా సౌకర్యాలన్నీ జరిగేవంట. అప్పుడు ఆ గోడదాయ ప్లేస్లోనే ఈ గేట్వే ఆఫ్ ఇండియా నిర్మాణం జరిగింది. ఇగో చూసారు కదా, ముంబైలో ఉన్న చిన్న చిన్న ఇల్లులు చూసారా? ఇది కొన్ని లక్షల మంది అక్కడ జీవిస్తున్నారండి చిన్న ఏరియాలోనే. ఇగో మనకి లోకల్ ట్రైన్ కూడా ఎదురయ్యింది. చూడాలని ఎక్కుదాం అనుకున్నాను, మనకు అవ్వలేదు. అది ఎక్కడ మామలేదు. అయితే బొంబాయి అంతా మొత్తం చూపిస్తాను, చూసేసేయండి. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాము. ప్రయాణం అయితే చాలా బాగా జరిగిందనే చెప్పాలి. మేము వెహికల్ మాట్లాడుకొని అందులోనైతే ఇక్కడికి రావడం అయితే జరిగిందండి చూడటానికి. ఫ్యామిలీ అయితే అందరం సరదాగా వచ్చామండి. ఇదిగోండి తాజ్ హోటల్ పక్కన మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఎక్కడ, తాజ్ హోటల్ పక్కన ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ ఉన్నాయండి. ఆ ప్లేస్లో మనము పార్కింగ్ చేసుకున్నాము తెచ్చుకున్న వెహికల్ని. పెద్ద వెహికల్ అవ్వడంతో అక్కడ పెట్టామండి. గంటకి 500 తీసుకున్నారు. ఇగండి వచ్చేసాం మనము. సౌండ్ అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే వాయిస్ రావడం లేదు ఆ సముద్రపు గాలికి. బీచ్కి వచ్చేసాం మనము. ఇగో తాజ్ హోటల్ అయితే పక్కన ఉంది. ఇంకా అలా ముందుకెళ్ళి గేట్వే ఆఫ్ ఇండియా చూపించేస్తాను. కనబడుతుంది కదా ఎదురుగుంటా అంత బీచ్, చాలా బాగుంది. ఇగో చూస్తున్నారు కదా, ఈ బోటింగ్స్ ఉన్నాయి. బోటింగ్స్ మీద ఆ శిఖర్కి వెళ్ళొచ్చు, అలాగా రౌండ్ అయ్యొచ్చు అటు కూడానా. ఇది ఇగో తాజ్ హోటల్ చూసారు కదా, ఇది కూడానా 2008లోనే అక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగాయి, అది మీకు తెలుసు. అదే కాదండి, గేట్వే ఆఫ్ ఇండియాలో కూడా 2003లోని ఉగ్రవాదులు దాడి చేస్తే అప్పటి నుంచి కొంచెం సెక్యూరిటీ గట్టిగా పెట్టారు. అక్కడ కూడానా కొంచెం సెక్యూరిటీ ఉంది. ఇగో చూసారా బోట్స్ ఎలాగున్నాయో. బోట్ వే బాగుంటుంది. బోట్ వే చాలా చక్కగా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషు రాజుది కాంస్య విగ్రహము ఆ గేట్వే ఆఫ్ ఇండియా ఆపోజిట్లో ఉండేదండి. ఆ విగ్రహాన్ని 1948లో తొలగించేసి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు అక్కడ. అది మనం అక్కడికి వెళ్తే చూడవచ్చు. అది కూడా అక్కడే ఉంది. ఇక చూసారు కదా, బాగుంది కదా. చుట్టుపక్కల కూడా బిల్డింగ్స్ చాలా బాగున్నాయండి. చూడడానికి అయితే చాలా నచ్చింది నాకు. మొత్తం మీరు అక్కడికి వెళ్తే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బోటింగ్స్ ఉన్నాయి. సముద్రం మీదకి అలాగే వెళ్ళచ్చు. చాలా బాగుంటుందండి. చక్కగాన మేమైతే వెళ్ళడం అవ్వలేదు మాకు. మేమైతే వెళ్ళలేదు. ఇదిగోండి చూసారు కదా, గేట్వే ఆఫ్ ఇండియాని, తాజ్ హోటల్ అని, ఇలాంటి ప్రదేశాలు చాలా చూపిస్తాను, మీరు చూసేయండి. చక్కగా అస్సలు మిస్ అవ్వకండి. నా వీడియోస్ని అలాగే కంటిన్యూ చేయండి, చూడండి.
అలాగా మనము బీచ్ రోడ్ నుంచి అలా ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక మసీద్ ఉంది, అది చూడడానికి మనం వెళ్దాం, మీకు చూపిస్తాను. ఇక్కడంతా కంప్లీట్ అయిపోతే మనం ముందుకు వెళ్ళిపోదామండి. మా వెహికల్ ద్వారా బయలుదేరాము, అది చూడడానికి వెళ్తున్నాము. మేము మా ప్రయాణం అయితే ముందుకి సాగించాము. సరదాగా కొంచెంసేపు బీచ్ ఒడ్డుని కాలక్షేపం చేసాము. చాలా బాగుందండి. మన విశాఖపట్నం బీచ్ అయితే సముద్రం మీదకి వస్తుంది, ఇక్కడ అలా కాదు, గోడ కట్టేసి ఉంది. అది ఇగోండి ముందుకు వెళ్తున్నాను కదా, ఇగోండి ఇక్కడ ఒక మసీదు ఉందండి, చాలా ఫేమస్, చాలా మసీదు. అది ఇక్కడ ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే అది నీరు లోపలికి వెళ్దాట, ములగదంట. అలాంటిది ఉంది. అయితే మేము వెళ్దామని బయలుదేరాము అక్కడికి. ఇది బీచ్ రోడ్ అంట. వెళ్తుంటే మనకి చాలా చక్కగా అందంగా మంచి ప్రదేశాలు, బిల్డింగ్స్ చాలా బాగా కనపడుతున్నాయండి. నేనైతే ముంబై రావడం ఫస్ట్ టైం అండి, అందువల్ల నాకు ఎంతో నచ్చింది, చూడాలనిపించింది. లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్ళాలండి, మిస్ అవ్వకూడదు అస్సలనా. చాలా దూర ప్రదేశం కదండి, కానీ తప్పదు వెళ్ళాలి. ఇదిగోండి బీచ్ నుంచి చూసాం మేము, మసీద్కి వెళ్దామని చెప్పాను కదండి. ఇదిగోండి చూడండి, సముద్రం మధ్యలో ఉంది. అయితే మేము వెళ్ళలేదండి, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. నడిచి వెళ్ళి తోవలకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2-3 వరకు వాటర్ ఉండదంట. తర్వాత కొంచెం నడిచే తోవలో నుంచి వాటర్ వచ్చేసింది. దానికోసం మేము వెళ్ళడం అయితే జరగలేదు. మీరు చూస్తున్నారు కదా, మోటార్ మొత్తం క్లోజ్ అయిపోయింది, కానీ మసీద్ మాత్రం అలాగే ఉంది. అందుకే మేము వెళ్ళడం అవ్వలేదు. అందుకే మీ దూరం నుంచి అయితే నేను చూపించేస్తాను, మీరు కూడా చూసేసేయండి. ఇలాగే చూడండి, చాలా ప్రసిద్ధిగాంచిన ఇది ఏంటి, అందరూ హిందువులు ముస్లిమ్స్ అన్ని తేడా లేకుండా ఈ మసీదుకి వెళ్తారటండి. అందరూ అన్ని మతాలు కలిపి ఇక్కడికి వెళ్తారు. ఫారిన్ కంట్రీస్ చాలామంది వస్తుంటారండి ఇక్కడికి కూడా. మనము చూస్తున్నప్పుడు అదే కదా, చూడండి వాటర్ అది రోడ్డు మీద వచ్చేసింది, మీరే చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇవ్వండి చూడండి, అండర్ గ్రౌండ్ వే సూపర్గా ఉంది కదండి. ఇలాంటి వేస్ మనకి ఇక్కడ నుంచి చూడలేదు. అక్కడ చాలా బాగుంది ప్రయాణం అయితే, ఎంత చక్కగానా. ఇలాగే చుట్టుపక్కల చాలా మంచి ప్రదేశాలు, అందమైన టెంపుల్స్ చాలా ఉన్నాయండి. అవి కూడా నేను మొత్తం అన్నీ వీడియో తీశానండి. అవన్నీ మేము ఒక్కొక్కటి పెడతాను, మీరు చూసేసేయండి. మన జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయి అవి కూడా, మన వినాయక టెంపుల్ది కూడా నేను పునేది పెట్టాను, అది కూడా చూస్తున్నారు, ఆల్రెడీ రిలే చేశాను. అది కూడా చూడండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్. నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి. నేను లాంగ్ జర్నీ చేసి వీడియోస్ చాలా పెడుతున్నాను, నాకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. నాకు సపోర్ట్ ఇవ్వండి. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ, నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ. అలాగే నన్ను ఇంకా ముందుకు నడిపించండి. నేను చాలా లాంగ్ జర్నీ వెళ్ళి చేస్తున్నాను వీడియోస్, ఓకేనా. థ్యాంక్ యూ అందరికీ. काहीच नाही आहे तिकडं, मी तेच म्हणतोय.